నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది? స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు షేర్స్ పెడితే బాగుంటుంది? ఎలా పెడితే బాగుంటుంది? ఏటిపైన పెడితే బాగుంటుంది? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బొనిగెల సాలమన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, ఈ స్టాక్ మార్కెట్‌లో చాలా మంది తెలియకుండానే ఎంటర్ అవుతూ ఉంటారు. ఈవెన్ బేసిక్స్ కూడా తెలియకుండా ఎంటర్ అవుతూ ఉంటారు. ఎంటర్ అయిన తర్వాత అసలు ఎవిటి మీద మనము షేర్స్ పెడితే బాగుంటుంది? ఎలాంటి ప్రొడక్ట్స్ మీద పెడితే బాగుంటుంది? ఏ టైంలో పెడితే బాగుంటుంది? మంచి క్వశ్చన్ ప్రశాంత్ గారు. మీరే ఇన్వెస్టర్ అనుకుందాం. ఓకే. నా ఎదురుగా మీరు ఉన్నారండి. మీరే ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఫస్ట్ మీ అవగాహన ఏమిటి? ఇప్పుడు ఈవెన్ నేను ఇంత అడుగుతున్నాను గానీ, ఈవెన్ మీ అంతా కూడా నాకు స్టాక్ మార్కెట్‌లో ఒక 10% కూడా అవగాహన లేదు. కానీ నాకు తెలిసింది ఏందంటే, నేను చూసిన వీడియోస్ ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే స్టాక్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ మనం అందులో షేర్స్ బెట్టి మనము ప్రాఫిట్ పొందుతూ ఉంటామనమాట. సో, ఇలా కొంచెం తెలుసు. ఏం లేదండి. నా ఉద్దేశం మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి కారణం ఏమిటంటే, చాలామంది యూత్ స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉంది, మంచిది, నో ప్రాబ్లం. లేని వారి గురించి, మ్యాన్ గురించి వాళ్ళకి అర్థం కావటానికి నేను అడిగాను అంతే. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ అమ్మే మార్కెట్, స్టాక్స్ కొనే మార్కెట్. స్టాక్స్ అంటే కంపెనీలో ఓనర్షిప్. అలాగే బాండ్స్ అమ్మే మార్కెట్. బాండ్స్ అంటే కంపెనీకి అప్పులు ఇస్తూ ఉంటాం. బాండ్స్ కొనే మార్కెట్. సెక్యూరిటీస్ అంటారు వీటిని. అంటే మీరు ఒక కంపెనీలో ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్లో స్టాక్ కొనుక్కుంటే మీరు ఓనర్ అవుతారు. ఓకేనండి. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏమి అవగాహన లేకపోతే మీకు స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది తెలియకుండా చేస్తే. ఓకేనండి. అందుకని తెలుసుకొని చేసుకుంటే మంచిది స్టాక్ మార్కెట్లు. అందుకే అసలు ఏం తెలియని వారికి ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మనకేం తెలియదు. మనం ఒక ఫండ్ చూజ్ చేసుకుంటే ఆ ఫండ్ యొక్క అవగాహన బట్టి, ఆ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యాన్ని బట్టి పెద్ద కంపెనీస్లో పెట్టాలా, మధ్యస్థ కంపెనీస్లో పెట్టాలా, చిన్న కంపెనీస్లో పెట్టాలా అని ఉంటుంది. మన భారతదేశ స్టాక్ మార్కెట్లో 5,000 కంపెనీస్ సుమారుగా. ఓకే. 5,000 కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి, లిస్ట్ అంటారు. అంటే కంపెనీస్ లిస్ట్ అవటం అంటే ఏంటంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకపోతే మీకు అందులో ఓనర్షిప్ రాదు. కొన్ని కంపెనీస్ ఉంటాయి బయట, స్టాక్ మార్కెట్లో ఉండవు. అందులో నాకు ఓనర్షిప్ కావాలంటే ఇవ్వడం. అదే మీకు అట్లా కాకుండా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే, కొత్తగా వచ్చేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే ఏమిటంటే, మనకు నాలెడ్జ్ లేకపోయినా మన కోసం ఫండ్ మేనేజరు కొన్ని స్టాక్స్ కొంటారు. ₹100 ఇస్తే కూడా 30 నుంచి 50 స్టాక్స్, స్మాల్ పోర్షన్ అంటే యూనిట్స్ రూపాయన కొంటారు. షార్ట్ పీరియడ్లో స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎఫ్డి లాగా గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. స్టాక్ మార్కెట్ కంపెనీస్కి లాభాలు వస్తుంటే ఆ కంపెనీని జనాలు ఇంకా ఇంకా కొనడానికి ఇష్టపడతారు, విలువ పెరుగుతూ ఉంటుంది. కంపెనీస్కి నష్టాలు వస్తే ఆ కంపెనీ దెబ్బతింటుంది. ఓకే. అయితే షార్ట్ పీరియడ్లో 1 year, 2 years, 3 years కంపెనీస్ లాభాల్లో ఉంటే కూడా ట్రంప్ వల్ల, యుద్ధాల వల్ల, దేశంలో అనిశ్చితి ఉంటే, ఋతుపవనాలు సరిగ్గా లేకపోతే, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగితే, రకరకాల ఫ్యాక్టర్స్, కారకాలు తుమ్మినా దగ్గినా మీ యొక్క షేర్లు పడటం పెరగటం జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే, షార్ట్ పీరియడ్లో ప్రజలు నష్టపోతారు కాబట్టి మనం ఏం చెప్తుంటే, స్టాక్ మార్కెట్లోకి వస్తే లాంగ్ టర్మ్ కోసం రావాలి. మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years, 15-20 ఉంటే అల్టిమేట్. మళ్ళీ ఏం చెప్తున్నాము, కొన్ని స్టాక్స్ మీకు తెలియకపోతే, కొన్ని స్టాక్స్ వాళ్ళకి వ్యాపారం చేయటం సరిగా చేయలేక, కాంపిటీషన్, పోటీ ప్రపంచంలో ఆ కంపెనీస్లో కొంతమంది ఫ్రాడ్ చేయటం వల్ల, రకరకాల కారణాల వల్ల ఆ కంపెనీలు దెబ్బతిని షేర్ వాల్యూ పడిపోయి ఒక్కొక్కసారి జీరోలు కూడా అయిపోతాయి. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే, కామన్ మ్యాన్కి, మధ్యతరగతి ప్రజలకి మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎంటర్ అయితే మంచిది.
సార్ అంటే మ్యాక్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గానివ్వండి, నార్మల్‌గా ఎందులో షేర్స్ బెట్టినా గానీ, ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ జేసినా గానీ, మ్యాక్స్ బేసిక్ ఎంత జేస్తే బావుంటది సార్? మన స్తోమతను బట్టి. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు నా ఎదురుగా. మీకు ఒక 50,000 అనుకోండి జీతం. ఒక 15-20% మీకు 1,00,000 అనుకోండి 15,000 లేదా 20,000. 50,000 అంటే దాంట్లో సగం. ఒక 20% అంటే ఒక 10,000 మీరు ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఒక 10-15 ఏళ్లలో మీరు ధనవంతులు అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడేంటి డబ్బు కోసం మీరు పని చేస్తున్నారు. మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు ఎంప్లాయ్ కావాలి. మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీరు ఇంట్లో నిద్రపోతున్నా అది నిద్రపోకుండా మీకోసం పని చేయాలి. మీరు నెలకు ఒక 5,000, 10,000 మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి 10,000 మీరు ఇంట్లో హ్యాపీగా నిద్రపోవాలి. కానీ మీ డబ్బు మీకోసం పని చేయాలి. ఎప్పుడు పని చేస్తుంది? ఇన్వెస్ట్ చేస్తే పని చేస్తుంది. అంటే ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. మీరు ఇంట్లో కూర్చున్నా మీకోసం కంపెనీస్ పనిచేయాలి. మీకోసం ఎంప్లాయీస్ పనిచేయాలి. మీకోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేయాలి. మీకోసం ప్రజలు పనిచేయాలి. నా ఇంటి పక్కన వ్యక్తి ఇల్లు కట్టుకుంటే నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే నా డబ్బు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? నేను సిమెంట్ కంపెనీస్లో ఏ సిమెంట్ కంపెనీస్లో అయితే నేను షేర్స్ కొనుక్కున్నానో ఆయన ఆ సిమెంట్ కంపెనీస్తో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏ స్టీల్ అయితే నేను ఇన్వెస్ట్ చేసేది ఆ స్టీల్ కంపెనీస్తో ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. నా ఇంటి పక్కన అతని వ్యక్తి కారు కొనుక్కున్నాడు అనుకో, ఏ కార్ల కంపెనీలో అయితే నేను ఇన్వెస్ట్ చేశానో ఆ కార్ విలువ పెరుగుతుంది. అంటే స్టాక్ మార్కెట్ అంటే మన ఎకానమీలో మన ఓనర్షిప్ తీసుకున్నట్టు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఒకే కంపెనీ 2 కంపెనీలు 3 కంపెనీలు అయితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంచ్ ఆఫ్ కంపెనీస్ ఎకానమీలో మీరు మార్కెట్లో ఓనర్ అవ్వండి. ఇండివిజువల్ కంపెనీస్ కాకుండా మొత్తం గంపగుత్తుగా మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అయితే లాంగ్ టర్మ్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. షార్ట్ పీరియడ్లో నష్టాలు వస్తాయి. లాంగ్ టర్మ్ ఉంటే ఏమైందంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ డబ్బే డబ్బును సమకూర్చి పెడుతుంది. అది మనం మీ ద్వారా ప్రజలకు చెప్తారనేది మన ఉద్దేశం. సో ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ అంటే ఇప్పుడు మన వీడియో ద్వారా కూడా ఈ షేర్ మార్కెట్ వల్ల ఎవరికైతే ఏదైతే డౌట్ ఉందో సో వారు మిమ్మల్ని కాంటాక్ట్ అయినా కానీ మీరు క్లాసెస్ ఇలాంటివి ఇవ్వడం ఏమైనా జరుగుతుంది? నేను జనరల్గా ఏమిటంటే డైరెక్ట్ స్టాక్స్ నేను రికమెండ్ చేయను. సెబీ రూల్స్ ప్రకారం మేము డైరెక్ట్ స్టాక్స్ రికమెండ్ చేయకూడదు. మేము నన్ను ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో వాళ్ళ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా అంటే రిటైర్మెంటా, పిల్లల ఎడ్యుకేషనా, డ్రీమ్ హౌసా, వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా ఏ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ఇస్తే వాళ్ళ లక్ష్యం చేరుకుంటారు అలా ఇస్తాం. లేదు వాళ్ళకి స్టాక్స్లో పెట్టడమే ఇంట్రెస్ట్. డైరెక్ట్ స్టాక్స్లో పెట్టాలంటే మన దగ్గర పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. పిఎంఎస్లో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ అంటే 50 లక్షలు మినిమం పెట్టగలిగిన వాళ్ళు ఉంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత రిస్క్ ఉంటుంది ఏమిటి ప్రోడక్ట్ని మనం అది పిఎంఎస్ ఏంటంటే నాట్ ఫర్ రిటైలర్స్ అందరి కోసం కాదు, సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్కి హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కోసం. అలాగే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ నాట్ ఫర్ ఆల్ 1 crore మినిమం. అదేంటంటే బియాండ్ లిస్టెడ్ అన్లిస్టెడ్ ఉంటుంది, ప్రైవేట్ ఈక్విటీ ఉంటుంది, తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఉంటాయి, ఎన్విట్స్ ఉంటాయి, రీట్స్ ఉంటాయి, రకరకాల ఆపర్చునిటీ ఎవెన్యూస్ ఉంటాయి. అవి కూడా ఏంటంటే నాట్ ఫర్ ఆల్, పూల్డ్ కాదు. ఏది పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ పూల్డ్ కాదు. ఫేస్ టు ఫేస్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ని అర్థం చేసి చెప్పేది. మనకు ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఇండివిజువల్ స్టాక్స్ రికమెండేషన్స్ మనం చెప్పం. ఓకే, కానీ వాళ్ళ గోల్స్కి అనుగుణంగా ఎలా వాళ్ళు ఏ విధంగా ఏ ఫండ్స్లో పెడితే వాళ్ళు గోల్ రీచ్ కాగలరు, ఏ పిఎంఎస్ ఇస్తే వాళ్ళకి సూటబుల్, ఏఏఎఫ్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ ఉద్దేశ ప్రకారం ముందుకెళ్ళచ్చు, ఆ విధంగా మనం గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు.